హాయ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. అందమైన అభినయమైన బోల్డ్ అయిన హై వోల్టేజ్ ప్రొఫైల్ అయినా మనకు ముందుగా గుర్తొచ్చేది ఇనాయా సుల్తానా. బిగ్ బాస్ 6 సీజన్తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ముద్దుగుమ్మ ఇనాయా సుల్తానా మనతో ఉన్నారు. రీసెంట్గా ఒక మూవీ కూడా రిలీజ్ అయింది, శివం భజే. ఆ సక్సెస్లో బిజీగా ఉన్నారు. ఇంకా బోలెడని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. సో అన్ని డైరెక్ట్గా తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ ఇనాయా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, సూపర్. హౌ యూ? ఐఎమ్ గుడ్. సో అంటే సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రెండ్ సెట్టర్గా ఉంటుంది ఎప్పుడు ఇనాయా సుల్తానా. చాలా మంది కామెంట్స్ చేసి, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందని కానీ కూడా కామెంట్స్ ఏంటి అంటే ఎక్కువగా అడిగింది ఇనాయా సుల్తానా ఎవరితో క్రష్లో ఉంది అని. ఏం చెప్తారు? క్రష్ స్టేజెస్ అన్నీ అయిపోయాయి. అప్పుడు నేను సింగిల్గా ఉన్నప్పుడు క్రష్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నా లైఫ్లో ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు. ఓ రియల్లీ? ఎంత హట్ అవుతారు ఇప్పుడు? అందమైన అబ్బాయి. ఎస్, డిసైడెడ్. ఎస్. ఓకే. సో ఇంకా అంటే ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంతేనా, అంతవరకేనా? అంతవరకే, చాలా ఆపేద్దాం. ఓకే. సో శివం భజే మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఎలా అనిపిస్తుంది మూవీ? మంచి టాక్ సొంతం చేసుకుంది. నెక్స్ట్ మూవీ అయితే చాలా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అండ్ IMDbలో 9.3 రేటింగ్ వచ్చింది మూవీకి. అండ్ రేటింగ్స్ పరంగా చాలా హై ఉంది. స్టోరీ అంతా అంటే చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ లిటరల్లీ వెరీ హ్యాపీ. నేను ఒక కాప్ రోల్ చేశాను దాంట్లో. అండ్ నా కాప్ రోల్కి కూడా చాలామంది చాలా మంచిగా మెచ్చుకున్నారు. అండ్ సటిల్గా అండ్ ఆ రోల్కి తగ్గట్టుగా చేశాను. యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పి చాలా మంది చెప్పారు. అండ్ నేను చాలా క్యూట్గా ఉన్నానని చెప్పారు. అండ్ కామెంట్స్ అన్ని తీసుకుంటూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ నేను చేసే ప్రతి మూవీ కూడా ఇలానే జనాలు ఆదరించాలని అనుకుంటున్నాను. అంటే కాప్ రోల్ జనరల్గా అందరూ కోరుకుంటారు, అంటే చాలా రేర్గా దొరుకుతుంది. సో ఎలా అనిపించింది అంటే ఆ రోల్ వచ్చిన వెంటనే మీకు ఏమనిపించింది? వెంటనే అంటే నేను ఇప్పటికి 2-3 కాప్ రోల్స్ చేస్తున్నా. ఆబ్వియస్లీ అది ఎందుకు నాకు వచ్చింది. అండ్ ఇంకా వస్తున్నాయి, కాప్ రోల్స్ వస్తున్నాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు డూ కాప్ రోల్. అండ్ కాప్ రోల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా యాక్టింగ్ స్కేల్ దొరుకుతుంది. నాది వచ్చేసి శివం భజేలో చాలా సటిల్ యాక్టింగ్ అనమాట. చాలా కామ్గా అండ్ టఫ్ అండ్ సటిల్గా ఏ డైలాగ్ చెప్పినా ఏం చెప్పినా చాలా సటిల్గా నా యాటిట్యూడ్తో. అండ్ నన్ను బిగ్ బాస్లో చూసిన విధంగా కాకుండా దిస్ వాజ్ ఎ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ నా రియల్ లైఫ్లో నేను ఎంత సటిల్గా ఉంటాను, ఎలా మాట్లాడతాను, అలా ఉంది. ఓకే. సో ఎలా ఉంది ఆఫ్టర్ బిగ్ బాస్ ఇనాయా సుల్తానా లైఫ్? ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు చాలా షోస్ వచ్చాయి, చాలా సీరియల్స్ వచ్చాయి, బట్ నేను వెళ్ళలేదు. చాలా షోస్కి నేను క్యాన్సల్ చెప్పేసాను, నేను రాను అని చెప్పేశాను. అందుకే నేను ఈరోజు మూవీస్లో కనిపిస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర ఇంకా చాలా మూవీస్ ఉన్నాయంటే అంటే ఆ గ్యాప్ నేను తీసుకోవడం వల్లనే. ఇట్స్ నాట్ ఈజీ ఆఫ్టర్ బిగ్ బాస్ ఖాళీగా ఉండడం. చాలా క్వశ్చన్స్ ఎదుర్కొంటూ ఉంటాము. ఏం చేస్తున్నారు, ఏం చేయట్లే, బట్ దే డోంట్ నో నేను ఏం చేస్తున్నాను. బికాజ్ నేను టీవీ స్క్రీన్కి కనిపించకూడదు అనుకున్నా. అందుకే షోస్ రిజెక్ట్ చేశారా? అవును, షోస్ కూడా బాగుంటాయి కదా, లైక్ ఎందుకు రిజెక్ట్ చేయడం? మూవీ ఇండస్ట్రీ వేరు, టెలివిజన్ ఇండస్ట్రీ వేరు. ఎందుకు వెండితెర బుల్లితెర అని అంటారు? ఓకే, రెండు డిఫరెంటే కదా. సో టీవీ స్క్రీన్లో కనిపించే వాళ్ళు మాక్సిమం సినిమా స్క్రీన్లో కనిపించడం రేర్, చాలా తక్కువ. అండ్ మై అల్టిమేట్ గోల్ ఇస్ మూవీస్. నేను మూవీస్లో చేయాలనేది నా మెయిన్ ప్రియారిటీ అన్నప్పుడు నేను టీవీలో చేయదలుచుకోలేదు. అండ్ మన ఇండస్ట్రీలో ఒక ఇది కూడా ఉంది, టీవీలో చేసిన వాళ్ళకి ఎవరు. నేను బిగ్ బాస్ అంటేనే నన్ను చాలామంది పక్కన పెట్టేశారు ఫస్ట్లో ప్రొఫైల్స్. ఓకే, నాకు మూవీ ఆఫర్స్ ఇవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు దే ఆర్ గివింగ్ మీ ఛాన్సెస్. బికాజ్ నేను ఏ ఛానల్లో రాలేదు, గ్యాప్ తీసుకున్నా, కనిపించలేదు. అండ్ అవును, అప్పుడు నా దగ్గర ఆ టైంలో ఫినాన్షియల్గా స్ట్రగుల్స్ రావచ్చు, అన్ని స్ట్రగుల్స్ రావచ్చు, బట్ ఎదుర్కొన్నాను కాబట్టి నేను మూవీస్ చేయగలుగుతున్నాను. ఓకే. అసలు ఇనాయా సుల్తానా బిగ్ బాస్ వరకు ఎలా రీచ్ అయ్యారు అంటే ఏం చెప్తారు? అంటే అందరూ ఏం చెప్తుంటారంటే ఆర్జీవీనే కారణం ఇనాయా సుల్తానా బిగ్ బాస్కి రావడం అని. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఆబ్వియస్లీ నిజాలని యాక్సెప్ట్ చేయాలి కదా. నేను చెయ్యను, అలా చేయను, ఇలా కాదు అని నిజాలు నేను యాక్సెప్ట్ చేస్తాను. దట్ ఈస్ ద వన్ స్ట్రాంగ్ పిల్లర్ నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి. ఓకే, అది నమ్మాలి. ఆబ్వియస్లీ ఎస్. ఓకే. సో అనుకున్నారా అంటే బిగ్ బాస్కి రీచ్ అవ్వడం అదంతా ఎలా అనిపించింది? ఎక్స్పెక్ట్ చేసిందేనా ఇదంతా? ఎక్స్పెక్ట్ అంటే నేను వెళ్ళిపోతానని కాదు, వెళ్ళాలి అని చాలా గట్టిగా కోరుకున్నా. ముందు నుంచి ప్యాషన్ ఉంది చాలా ఎక్కువ. దానికి బిగ్ బాస్కి వెళ్ళకముందు ఒక 1 year నుంచి నేను వెళ్ళాలి అని చెప్పి చాలా స్ట్రగుల్ అయిన తర్వాత నేను వెళ్ళాను. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అందరికీ అంత ఈజీగా ఏది రాదు. నేను కూడా చాలా వరకు దాని గురించి
కావాలి 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 అనుకున్న తర్వాత వెళ్ళాను. ఓకే. సో ఎలాంటి అంటే ఇష్యూస్ ఫేస్ చేశారు అంతవరకు రీచ్ అవ్వడానికి? ఎవరి హెల్ప్, ఎవరి సపోర్ట్? గాడ్ సపోర్ట్ అంతే. అండ్ ఐ బిలీవ్ ఇన్ మీ. నేను ఎక్కువ నన్ను నేను నమ్ముకుంటాను అండ్ నా హార్డ్ వర్క్ నేను నమ్ముకుంటాను. ఇంకొకరిని నమ్ముకొని వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, వీడు నాకు చేస్తాడని చెప్పి నేను ఎవరిని నమ్ముకొని ఉండలేదు ఇప్పటివరకు నా లైఫ్లో. అండ్ నాకు అందరూ హెల్ప్ చేశారు, నేను ఎవ్వరు చేయలేదని చెప్పను, అందరూ హెల్ప్ చేశారు. అండ్ ఫైనల్లీ అండ్ లాస్ట్లీ ఏదైనా అది నా వల్లే అవుతుంది. నేను చేసింది నా వల్లే తప్పితే క్రెడిట్ నేను ఇంకొకరికి ఇవ్వను, గాడ్కి తప్పితే. సో మీ హార్డ్ వర్క్తోనే ఇక్కడ వరకు వచ్చారు. ఆబ్వియస్లీ. ఓకే. సో అంటే ఒకసారి నేను విన్నాను, మూవీ ఆఫర్స్ అంటేనే చాలా ఉంటాయి, కమిట్మెంట్స్ అడుగుతారు, ఇవన్నీ అంటే మీరే చెప్పారు. సో ఇవన్నీ ఉంటే నేను అసలు యాక్సెప్ట్ చేయను, ఓన్లీ నా హార్డ్ వర్క్తోనే వెళ్తాను అని. దానిలో మీరు సక్సెస్ అయ్యారా? అవును, అయ్యాను. కాబట్టి ఇప్పుడు నా మూవీస్ వస్తున్నాయి కదా, స్లోగా అయినా కూడా కన్సిస్టెన్సీ ఉంది. బట్ నేను టోటలీ ఫేడ్ అవుట్ అవ్వకుండా ఐఎమ్ గెటింగ్ ఇట్ స్లో, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్. అదే క్వశ్చన్కి ఇంకా పెద్ద ఆన్సర్స్ నా దగ్గర లేవు, అంతే. ఐఎమ్ డూయింగ్ ఇట్ స్లోలీ. ఓకే. సో ఫైనల్లీ మీరు అనుకునే సాధించారు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ కొంచెం అండ్ మూవీ ఇండస్ట్రీలో 100% అలా ఉంటుందని ఏం లేదు. అది ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ దే హ్యావ్ ప్రాబ్లమ్స్. నాట్ ఓన్లీ మూవీ ఇండస్ట్రీ, డాక్టర్స్ ఫేస్ చేస్తున్నారు, నర్సెస్ ఫేస్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ అన్ని ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి. బట్ దాన్ని మనం ఎలా ఫేస్ చేస్తాం అనేది మన దగ్గర ఉంటుంది. మనం ఇప్పుడు ధైర్యంగా నిల్చొని అంటే మనము ఫేస్ చేసి బయటకి రాగలము అంటే అది మన మీద ఉంటుంది, ఎంత ధైర్యంగా మనం ఫేస్ చేస్తాం అనేది. అంటే ఎవరైనా ఫేస్ చేస్తారు, లైఫ్లో ఉంటుంది. మనం అమ్మాయిలను పుట్టిన వెంటనే ఆబ్వియస్లీ మనకి సొసైటీ నుంచి మనం ఫస్ట్ ఎదుర్కొంటాం. అది మన లైఫ్ ప్యాటర్న్. బికాజ్ ఆఫ్ అబ్బాయిలు అలా ఉంటారు, ఆబ్వియస్లీ కామన్. కొంతమంది ఉంటారు, 100% కాదు. నువ్వు ఎప్పుడైతే గట్టిగా నమ్ముకుంటావు, నువ్వు ఎలాంటి డిఫికల్టీ నుంచి కూడా బయటకు రావచ్చు. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు అందరికీ ఉంటాయి, కరెక్టే, కానీ ఎవరు బయటకు చెప్పరు. అంటే మీరు బోల్డ్గా అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో దీని మీద ఏమంటారు? లైక్ ప్రతి విషయం గురించి చాలా స్ట్రైట్గా మాట్లాడడం, కానీ అంటే అలా చెప్పడం వల్ల కెరీర్ దెబ్బతింటుంది అని భయపడలేదా? కెరీర్ ఎలా దెబ్బతింటుంది? నేను చెప్పిన వర్డ్స్ వల్ల నా కెరీర్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? నేను చేసే పని మీద నాకు కెరీర్ అనేది నిలబడుతుంది. నేను నా హార్డ్ వర్క్ చేసుకుంటూ, నేను నన్ను ఇంప్రూవ్ చేసుకుంటూ, నా యాక్టింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, యాక్టింగ్తో పాటు వేరే స్కిల్స్ కావాలి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ, సో జిమ్ చేసుకుంటూ, మెయింటైన్ చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు నేను తప్పు మాట్లాడలే, అందరూ ఫేస్ చేస్తారని చెప్తున్నా. అది ఎండ్ ఆఫ్ ద డే నీ డెసిషన్, నువ్వు ఎలాంటి పాత్రలో వెళ్తున్నావు అనేది. అంతేగాని నేను తప్పు చెప్పలే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తప్పు కాదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, దానివల్ల అంటే నీ మాటల వల్ల నీకు ఎఫెక్ట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు కంగనా ఉంది, తను చాలా బోల్డ్గా మాట్లాడుతుంది, కానీ తన కెరీర్ ఎఫెక్ట్ అయిందా? తను ఎన్ని మూవీస్ చేసింది, నేషనల్ అవార్డ్ విన్నర్ 3 times, అండ్ షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. ఓకే, కంగనా మీ ఇన్స్పిరేషన్. ఓకే. సో బిగ్ బాస్లో వెళ్ళిన వాళ్ళందరికీ అంటే చాలా ఫేమ్ వచ్చింది, అంటే ఏదో ఒకటి చేసుకుంటూ. ఇప్పుడు మీరే చెప్పారు నేను ఎక్కువ గ్యాప్ తీసుకున్నాను, ఇట్స్ మై చాయిస్ అని. సో అందరూ ఏమనుకున్నారంటే మీకు ఫేమ్ రాలేదు, అంటే ఎక్కువ గ్యాప్ వచ్చింది, మీరు సడన్గా కనిపించలేదు, అందరూ ఇనాయా ఇనాయా అని చాలామంది మీకు సపోర్ట్ కూడా చేస్తారు. ఈవెన్ మీ ఎలిమినేషన్ని కూడా చాలామంది తట్టుకోలేకపోయారు. రియల్లీ మీరు చెప్పిందంతా రియలే. నేను బిగ్ బాస్ తర్వాత నేను గ్యాప్ తీసుకున్నది నిజమే, బట్ నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నా. ఓకే. నేను మూవీస్లో కనిపించాలనేది నా అల్టిమేట్ గోల్ అన్నప్పుడు ఐ హ్యావ్ టు డూ సమ్ గ్రౌండ్ వర్క్ కదా. ఆ గ్రౌండ్ వర్క్కి టైం తీసుకున్నా, అండ్ ఫస్ట్ బేస్మెంట్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో నౌ ఐఎమ్ రెడీ విత్ మై బేస్మెంట్. ఇప్పుడు నా మూవీస్ ఒకదానిపైన ఒకటి వస్తాయి, అంతేగాని అది అందరికీ ఉన్నదే. నేను ఏం చేస్తున్నా, ఏం చేయట్లేదు వెంటనే ఏది రాదు. సక్సెస్ అనేది వెంటనే వచ్చినా ఫేడ్ అవుట్ అయిపోతుంది. బట్ కానీ నేను సస్టైన్ అవ్వడానికి టైం తీసుకున్నా, లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండాలనుకుంటున్నా. ఓకే. సో బిగ్ బాస్కి ముందు ఇనాయా, బిగ్ బాస్కి తర్వాత ఇనాయాలో ఏంటి చేంజెస్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అలాంటి షోలో మీరు పార్టిసిపేట్ చేయడం అనేది ఫస్ట్ టైం, మీరు చాలా చూసుంటారు ఆ షోలో లైవ్గా. ఏం చేంజెస్ అంటే నాకు నాలో చేంజెస్ అయితే నాకేం రాలేదు. బికాజ్ నేను ముందు ఒకటేలా ఉన్నా, తర్వాత ఒకటేలా ఎప్పుడూ నేను ఒకటేలా ఉంటాను. అంటే నా నేచర్ అంతే. ఓకే. నేను ఒకేలా బిహేవ్ చేస్తాను. అంటే అక్కడ చాలా మంది డిఫరెంట్ మైండ్ సెట్ నా లైఫ్లో ఫేస్ చేయనా నేను. ఓకే. అంటే మనకి ఏమైనా నేర్చుకున్నారా అట్లా? వాళ్ళే నన్ను చూసి నేర్చుకుంటారు మేబీ. ఓకే.
నేనైతే ఎవరిని చూసి ఏం నేర్చుకోలేదు. నేను నా సిట్యువేషన్స్ని చూసి నేను నేర్చుకుంటా 100%. ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తే నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకూడదని నేర్చుకుంటా. ఇప్పుడు ఒక మంచి పని చేస్తే ఇలా జరుగుతుంది కాబట్టి ఈ మంచిని తీసుకుంటా. సో నేను నా మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకుంటా, కానీ అవతల చూసి నేర్చుకోవట్లే. చాలా మంచి క్లారిటీ ఉంది లైఫ్ మీద మీకు. ఫుల్. సో ఎలా హౌ అంటే ఎప్పుడైనా మనం నార్మల్గా మన పేరెంట్స్ అంటే వాళ్ళ కింద ఉండి మనం అన్ని వాళ్ళే చూసుకుని ఒక క్వీన్ లాగా పెంచినప్పుడు మనకు అర్థం కాదు. నేను కూడా అప్పుడు నాకు ఏం తెలియదు. ఐ వాజ్ ఎ డంబ్ కిడ్. నేను చాలా డంబ్గా ఉన్నా. నాకు అసలు ఏం తెలియదు. పక్కకి వెళ్ళి షాప్లో ఏదైనా తీసుకురావాలంటే కూడా నాకు తెలియదు. నన్ను ఒక క్వీన్లా పెంచేశారు. ఆఫ్టర్ సర్కమ్స్టెన్సెస్ మార్చేసి నేను జాబ్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యి నేను సంపాదించి నేను బతికి అండ్ మా ఫ్యామిలీని లైక్ వాళ్ళని పోషించేటప్పుడు ఆ సిట్యువేషన్లో నేను చాలా నేర్చుకున్నా. ఈ ప్రపంచంతో ఫైట్ చేయడం, ఇండివిజువల్గా ఒక ఉమెన్ ఫైట్ చేయడం నేను నేర్చుకున్నా. బికాజ్ ఆఫ్ ఓన్లీ నేను బయటకు వెళ్ళి నేను చేయగలిగాను కాబట్టి జాబ్ చేశాను, ఉన్నాను, నేను ఎర్న్ చేశాను మనీ, దాంతో మా ఫ్యామిలీని చూసుకున్నాను. ఇవన్నీ నాకు ఇంకా ఆ టైంలో నేను ఎదుర్కొన్న ఇన్సిడెంట్స్ అన్నీ నాకు లైఫ్ లెసన్స్గా మారిపోయాయి. ఇంకా దాని తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ టూ మచ్ పెరిగిపోయింది. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు అమ్మాయిలు కొంచెం ఈ ఫీల్డ్కి వస్తారంటే ఏ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కొంచెం భయపడతారు. ఫస్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు. 100%. సో మీ విషయంలో ఏం జరిగింది? మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఏం చెప్పారు? ఇప్పుడు ఇనాయం చూసి ఏమంటున్నారు? మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు 0 ఉంది. సో అప్పుడు జాబ్ కోసం అంటేనే ఆఫ్టర్ మై డాడ్ ఎక్స్పైర్డ్, సో నేను జాబ్కి వెళ్తానంటేనే నన్ను పంపించలేదు. నేను మూవీ ఇండస్ట్రీ అంటే పంపిస్తారా, ఇంకా బయటకు వచ్చేసాను. ఆబ్వియస్లీ కొన్ని రోజులు జాబ్ చేసుకున్నాను. జాబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఎవరికి చెప్పకుండా వచ్చాను. జాబ్ చేసుకునేటప్పుడే నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడట్లేదు, ఊర్లోంచి పారిపోయాను అనే ఒక టాక్. అంటే చాలా జరిగాయి. ఎవరితోనే వెళ్ళిపోయారన్నా? మామూలుగా ఎవరితోనే వెళ్ళిపోయానని వాళ్ళ టాక్, బట్ నేను ఎవరితో నేను ఉంటే నేను మొహం మీద చెప్తా. నేను అప్పుడు నాకు ఎవరు లేదు, నేను వెళ్ళలేదు. మీరు ఒక కెరీర్ గురించి నేను నా కెరీర్ కోసం మాత్రమే ఇండిపెండెంట్ అవుదామని. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అండ్ ఇంట్లో ఉండకూడదు. మా తమ్ముళ్ళు కూడా చెప్పారు, నేను సంపాదిస్తాను, నువ్వు కూర్చొని ఇంట్లో తిను. నో వే, నేను సంపాదించాలి. బికాస్ అంతకుముందు అలవాటు అయి ఉన్నా కదా నేను సంపాదించడం. నేను సంపాదించి ఇంటిని చూసుకునేంత రేంజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వు ఇంట్లో కూర్చొని ఉండడం చేత కాదు నా వల్ల అయితే కాదని చెప్పి నేను నా కెరీర్ని వెతుక్కుంటూ వచ్చేసాను. అప్పుడైతే నేను 100% డిసైడ్ చేసుకొని ఇండస్ట్రీకే వస్తాను, ఏదో ఒకటి చేస్తానని. ఫస్ట్ నేను సర్వైవ్ అవ్వాలి కదా, సర్వైవ్ అవ్వాలని చెప్పి జాబ్ చేశాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కష్టాలు ఎదుర్కొన్నా. ఇక్కడ కూడా ఐ స్టార్టెడ్ విత్ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్. దాంట్లో నాకు ఎలాంటి సిగ్గు లేదు చెప్పడానికి. అలా చెప్తే నేను ఇప్పుడు క్యారెక్టర్స్ చేయలేనని చెప్పి నాకేం బాధలేదు. బికాజ్ ఉన్నది ఉన్నట్టు నిజాలు ఒప్పుకోవడం చాలామందికి కాదు, నేను ఒప్పుకుంటా. ఐ స్టార్టెడ్ విత్ మై కెరియర్ జూనియర్ ఆర్టిస్ట్. నౌ ఐఎమ్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీస్. అది కూడా మంచి హీరోలతో చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా మంచి అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి, బట్ నేను కొన్ని పెద్ద ప్రొడక్షన్స్ కాబట్టి నేను చెప్పలేను. ఓకే, అంటే మేము వినేసాం ఆల్రెడీ అల్లరి నరేష్తో కూడా మీ మూవీ వస్తుందని. సో దాని గురించి అని చెప్తారా? ఎస్, అల్లరి నరేష్తో వస్తుంది మూవీ. బచ్చల్ మళ్ళీ. ఓకే, ఎప్పుడు రిలీజ్ ఇంకా తెలీదు, డేట్కి అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఓకే, మేబీ ఇన్ అక్టోబర్ ఆర్ సంథింగ్. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తెలిసిందే కదా, ఇంకా ఆఫర్స్ వస్తాయి. ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు జరుగుతున్నాయి నా మూవీస్. సో హ్యాపీ. ఓకే, చాలా మూవీస్ జరుగుతున్నాయి ఇప్పుడు, షూట్లో ఉంది. ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతుంది. ఓకే, ఇక సోహెల్తో కూడా మూవీ ఉంటుందని చెప్పారు, ఉంటుందా? సోహెల్తో మూవీ చేయలేదండి నేను. చేయలేదా? హీఈస్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్. ఓకే, సో తను నా కోసం స్టేజ్కి రావడం జరిగింది, బిగ్ బాస్ స్టేజ్కి. తర్వాత తన మూవీ ప్రమోషన్స్లో నేను తనకి ఒక ఫేక్ ప్రపోజల్ చేశాను. అది ప్రమోషన్స్ వరకు. ఆ వీడియో లాస్ట్లో కూడా చెప్పాను, ప్రమోషన్స్ కోసం. రియల్ ప్రపోజల్ అని అందరూ అనుకుంటున్నారు. కాదు, రియల్ ప్రపోజల్ వేరే ఉంది. సో చేశారా ఎవరైనా రియల్? నా ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలిసిపోతుంది కదా. అవునా? ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నామే. అందమైన అబ్బాయిని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? అయితే మీరు ఫాలో అవ్వట్లే. చేసేసారు ఆల్రెడీ. ఫాలో అవ్వట్లే. ఫాలో అయితే అందరికీ తెలుసు, ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. నేను ఫాలో అయ్యాను, కానీ మీ నోటితో వినాలి అని వెయిటింగ్ అనమాట. అది అందరికీ తెలుసు. ఓకే, కొన్ని నేను చెప్పను, తెలుసుకుంటా అంతే. అవునా? అలా స్పాంటేనియస్గా వచ్చినప్పుడే బాగుంటుంది అంటారా? అంతే. సో ఒక్కసారి
బిగ్ బాస్ గురించి ఎలాగైనా వెళ్ళాలని ఫైట్ చేశారు, తర్వాత జూనియర్ ఆర్టిస్ట్గా చేశారు, ఎలాగైనా మూవీ బిగ్ బాస్ తర్వాత చేయలేదు, బిగ్ బాస్కి ముందు అది కెరియర్. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఒక చిన్న స్టేజ్ నుంచి ఇప్పటి వరకు నేను వచ్చాను, సో స్ట్రగుల్ అంతా అయిపోయింది, ఇప్పుడు రీచ్ అయ్యారు కదా, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇంకా ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నాను? నేను ఇంకా రీచ్ అయ్యానని నాకు అనిపించట్లేదు, ఒక స్టెప్ ఎక్కానని అనిపిస్తుంది. బిగ్ బాస్ ఈజ్ వన్ స్టెప్ అండ్ అనదర్ స్టెప్ ఇప్పుడు నేను మూవీస్కి ఎక్కాను. సో మూవీస్లో ఒక స్టెప్ ఎక్కడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, బ్లెస్డ్. ఎందుకంటే ఇప్పుడు ఒక మూవీస్ 2 మూవీ 4-5 మూవీలు చేతిలో ఉన్నప్పుడు ఇవి రిలీజ్ అయ్యే కొద్దీ ఇంకా మూవీస్ వస్తాయి. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇంకా నేను 100% సాటిస్ఫై అవ్వలేదు. ఈ స్టేజ్ అయిపోతే ఇంకో స్టేజ్ కోసం వెయిట్ చేస్తా, ఇది అయిపోతే ఇంకోటి కావాలనుకుంటా. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. బికాజ్ సక్సెస్ ఇక్కడ వరకే స్టాప్. అదే మహేష్ బాబు చెప్పినట్టు సక్సెస్కి ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలు మాత్రమే ఉంటాయి. ఓకే, సో బిగ్ బాస్ తర్వాత నాగార్జున గారు కూడా పిలిచారు మిమ్మల్ని అని చెప్పి విన్నాము. లేదే. లేదా? లేదండి. చెప్పండి. నేను కూడా లిటరలీ వెయిటింగ్ ఆయన మూవీలో చేయడానికి. ఓకే, సో నాగార్జున గారు నేను చేస్తే వెయిటింగ్ ఇక్కడేనా? నేను ఆయన్ని నార్మల్ సెట్లో వెళ్ళి కలవడానికి ఛాన్స్ వచ్చినా కలవలేదు. చేస్తే ఆయనతో మూవీనే చేయాలి, మూవీ సెట్లోనే కలవాలి, నేను ఒక ఆర్టిస్ట్గా కలవాలి ఆయన్ని. బిగ్ బాస్ టైంలో మాట్లాడారా ఆయనతో? బిగ్ బాస్ టైంలో ఆబ్వియస్లీ వీక్లీ మేము మాట్లాడుతూనే ఉంటాం కదా. పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలేదు? లేదండి, అంత ఛాన్స్ రాలేదు. ఆయన ఎక్కడ, నాగార్జున, మనం ఎక్కడ, మాకు వీక్లీ ఛాన్స్ వచ్చింది కదా, అది గ్రేట్. త్వరలో చేయొచ్చు, అది గ్రేట్. ఛాన్స్ వస్తుందేమో గాడ్ సపోర్ట్తో. గాడ్ కావాలి నాకు. వెళ్ళి అవకాశాలు అడగడం ఇష్టం లేదా మరి? అంటే ఇప్పుడు ఒక హీరోని అవకాశాలు అడగడం వేరు, డైరెక్టర్ని అడగడం వేరండి. డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, ఇప్పుడు ఏడీస్ని వీళ్ళని అడగడం వేరు, కానీ ఒక హీరోని అడగడం వేరు. నా వరకు అయితే హీరోని అడిగితే హీరో కాదు సెలెక్ట్ చేసుకుంది ఆర్టిస్టులని. డైరెక్టర్ అనే అతను తన ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను డైరెక్టర్లని వెళ్ళి అడుగుతాను, సార్ నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి, బట్ హీరోస్ని అడగను. ఓకే, అది నేను ఎందుకు ఇలా నేను అంతే అండి. నేను ఇలానే చెప్తా. నేను అంతేనా? నేను అంతే. అందుకే బోల్డ్కి కేర్ ఆఫ్ ఇనాయా అంటుంటారు కదా, సో ఏమంటారు మీరు? కరెక్ట్ అని యాక్సెప్ట్ చేస్తారా? నేను 100% యాక్సెప్ట్ చేస్తా. ఇంకా చాలా అంటే చాలా కామెంట్స్ మీరు బోల్డ్గా చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, నాకు అసలు అబ్బాయిలే నచ్చరు. చెప్పాను నేను అబ్బాయిలే అంటే. నేను అట్లా అంటే జనరల్గా అసలు ఎందుకు ఆ స్టేట్మెంట్ అని? ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందంటే నేను జాబ్లో ఉన్నప్పటి నుంచి అండ్ నేను చాలా ఫేస్ చేస్తాను. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉండేదాన్ని. ఆబ్వియస్లీ అందంగా ఉన్నప్పుడు అబ్బాయిలు హెరాస్ చేయడం అనేది ఉంటుంది. సో స్కూల్ డేస్ నుంచి ప్రపోజ్ చేయడాలు ఉంటాయి, హెరాస్ ఉంటాయి. సో స్కూల్ డేస్ నుంచే ఉన్నాయి. సో అప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ అంటే నాకు నచ్చడం మానేశారు అబ్బాయిలందరూ. అంటే వీళ్ళందరూ ఈ కైండ్ ఆఫ్ వీళ్ళు ఇలా అలా అని చెప్పి. అండ్ దాని తర్వాత నేను జాబ్ చేసేటప్పుడైతే టోటలీ ఇంట్రెస్ట్ పోయింది, దుబ్బేసింది. అండ్ అక్కడ మేనేజర్స్ కైండ్ ఆఫ్ వీళ్ళు వాళ్ళని చూస్తే చిరాకు వచ్చేది. అంత తర్వాత నాకు పోయింది యాక్చువల్గా. దాని తర్వాత నేను చాలా రోజులు సింగిల్గా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సింగిల్. నేను లైఫ్ లాంగ్ ఉంటాను అనుకున్నా, కానీ ఒకటి నా లైఫ్ని చేంజ్ చేసేసాడు. ఎలా అంత ఏం చేశాడు? ఎలా చేంజ్ చేస్తాడు అంటే ఒక పర్సన్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది తను నా లైఫ్ని చేంజ్ చేయగలడు అండ్ నా మైండ్ సెట్ని చేంజ్ చేయగలడు. అబ్బాయి మీద ఉన్న ఒక విరక్తి. ఇంత స్ట్రాంగ్ మైండెడ్ గర్ల్ ఇనాయని చేంజ్ చేశాడంటే సంథింగ్ స్పెషల్ ఉండే ఉంటుంది. ఏంటి స్పెషల్? ఏం లేదు, తను అందరికంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తాడు. హీఈస్ వెరీ గుడ్ పర్సన్, కైండ్ పర్సన్ అండ్ స్ట్రాంగ్ పర్సన్. తనకి అంటే అవతల వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటాడు, కానీ ఎంకరేజ్ చేస్తాడు, ఇంకా ఎప్పుడు డిమోటివేట్ చేయడు. అండ్ చాలా వరకు కొన్ని మాటలు అబ్బాయిలకి మేల్ ఈగో ఉండి అబ్బాయిలే గ్రేట్ అన్నట్టు కొన్ని మాట్లాడతారు. అవన్నీ తన దగ్గర ఉండవు. కూడా కొంచెం అంత సపోర్ట్ ఉండదు. అబ్బాయిలు కూడా కొన్ని టైమ్స్ తనకి మేల్ ఈగో 0. తను ఈ రోజు వచ్చినప్పుడు కూడా నా హిల్స్ని తుడిచాడు తెలుసా. హీఈస్ వెరీ లవింగ్, కేరింగ్ అనమాట. చాలా కేరింగ్, చాలా లవింగ్. అండ్ ఎక్కడికైనా వెళ్ళినా బయటకి నన్ను చాలా చాలా టేక్ కేర్ చేస్తాడు. అండ్ నాకు ఫుడ్ చేసి పెడతాడు. అసలు అబ్బాయిలు ఎవరు చేయనివన్నీ చేసి పెడతాడు. అంటే తను కొన్నిసార్లు అబ్బాయిల జాతి కాదు, ఈజ్ ఫ్రమ్ సపరేట్ యూనివర్స్ అనిపిస్తుంది నాకు.
సో ఇలా ఫుడ్తో ఇలా కేరింగ్తో అట్లా ఇనాయని అలాగ మేమిద్దరం చేసేసి- మాట్లాడుకుంటూ ఉంటాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడి నుంచి టాపిక్స్ ఏది వస్తాయో తెలియదు కానీ మేము మాట్లాడుతూనే ఉంటాం. రోజు కనీసం ఒక 2-3 అవర్స్ అయినా మనకు మాట్లాడకపోతే రోజు నడవదు అనిపిస్తుంది. ఎక్కడున్నా ఏమున్నా, నేను షూట్స్లో ఉన్నా కూడా కాల్ చేసి అన్నీ చెప్పుకుంటూ ఉంటా తనకి. అండ్ తను కూడా విసుగు లేకుండా వింటూ ఉంటాడు. అండ్ నాకేదైనా ఆఫర్ వచ్చినా హీ ఫీల్స్ ప్రౌడ్. తర్వాత నాకు ఒక సక్సెస్ వస్తే నాకంటే ఎక్కువ తను ఎంజాయ్ చేశాడు. సో అవన్నీ నాకు చాలా నచ్చుతాయి. అండ్ మా ఇద్దరు మెంటాలిటీ ఉంది కదా, అది ఈక్వల్లీ 100% మ్యాచ్ అవుతుంది. నాకు ఇంతవరకు ఎవరు అలాంటి వాళ్ళు దొరకలేదు. ఓకే. సో అందుకే మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు ఈ విషయంలో. ఎస్, హీఈస్ మై లవ్ ఆఫ్ లైఫ్. వావ్. ఇంకా నెక్స్ట్ మరి అంటే లవ్ ఆఫ్ లైఫ్తో నెక్స్ట్ పెళ్ళి అనుకోవచ్చా, లేకపోతే కెరీర్ ముందుకెళ్తుంది అనుకోవచ్చా? మేము ఇంకా ఇంతవరకు పెళ్ళి డెసిషన్స్కి రాలేదు. అంటే మేము వీ నెవర్ ప్రపోజ్డ్ ఈచ్ అదర్. అంటే వీఆర్ వెరీ కైండ్ ఆఫ్, అంటే లవ్ ఇక్కడ నార్మల్ అందరు అనుకుంటారు కదా, ఇప్పుడు లవ్ చేసుకున్నారు తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఇది జరగాలి, తర్వాత అది జరగాలి, తర్వాత పిల్లలు కనాలి, తర్వాత ఇవన్నీ కాదు. మా ఇద్దరు మైండ్ సెట్సే వేరు. మేము చాలా డిఫరెంట్ అందరికంటే. నేను ఎంత బోల్డ్ తను కూడా అంతే బోల్డ్. తన్ని చూసి నేను చాలా విషయాలు నేర్చుకుంటా యాక్చువల్గా. తను నాకంటే ఇంకా స్ట్రాంగ్ మైండ్ సెట్ విధానం కానీ ఏదైనా కానీ. సో నేనే చాలా మెచ్యూర్గా మాట్లాడతా, క్లారిటీ ఉంటుంది. నాకంటే తనకి ఇంకొక 50% ఎక్కువ క్లారిటీ ఉంటుంది లైఫ్ మీద. ఓకే. ఇప్పుడు మీకు ఫ్యామిలీ సపోర్ట్ మిస్ అయింది అని చెప్పారు కదా, ఇప్పుడు అది ఫుల్ఫిల్ అయినట్టేనా తినతో? యా, మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళలేదా ఫ్యామిలీ? మాట్లాడారు. ఓకే. వాళ్ళు మాట్లాడారు, మళ్ళీ దే ఆర్ నాట్ 100% లైక్. ఓకే. ఇంకా వాళ్ళు ఓన్ చేసుకోలేకపోతున్నారు మేబీ. ఆబ్వియస్లీ ఇంకొంచెం టైం పడుతుందని నా అభిప్రాయం. సక్సెస్ని చూసి అప్పుడు ఓన్ చేసుకుంటారేమో మేబీ. ఎస్, మేబీ. ఓకే. సో ఈవెన్ ఇప్పుడు మీరు ఇంట్లోంచి ఎలా వచ్చారో మీ ఇన్స్పిరేషన్ కంగనా కూడా అలాగే కదా వచ్చేసింది. అంతే కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇన్స్పిరేషన్. ఎస్. సో ఎలా అనిపించింది శివం బజే మూవీ చేస్తున్నప్పుడు అండ్ చేసిన తర్వాత ఇప్పుడు సక్సెస్ కూడా అయింది? ఎక్స్పెక్ట్ చేశారా? చేసినప్పుడు అసలుకి నేను వేరే మూవీస్ కూడా శివం బజేకి ముందు కూడా కొన్ని మూవీస్ చేశాను, అవి రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో 2-3 మూవీస్ నేను లీడ్గా చేశాను, హీరోయిన్గా. అవన్నీ రిలీజ్ అవ్వలేదు. సరే పోనీ నేను ఒక మంచి క్యారెక్టర్ చేసినది రిలీజ్ అయినా నాకు హ్యాపీగా అనిపించాను. సెట్లో అయితే మిగిలిన సెట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం హడావుడిగా, రష్గా, ఇటుపక్క అటుపక్క ఏదో ఒక టెన్షన్తో ఎవరో అంటే లైక్ ఇలా ఉంటుంది, చాలా టెన్షన్గా నడుస్తుంది. శివం బజా సెట్ చాలా కూల్గా ఫన్గా నడిచింది. అండ్ అర్బాజ్ ఖాన్ గారు హీఈస్ వెరీ కామ్ అండ్ జెంటిల్మెన్. సాయిదీనా గారు ఉన్నారు తమిళ్లో, ఆయన పెద్ద విలన్. సో ఆయనతో ఫుల్ ఫన్ చేసుకుంటూ ఇక్కడ అర్బాజ్ ఖాన్ జోకులు వేసుకుంటూ అసలు సెట్ షూట్ జరిగినట్టు కాదు. అండ్ మా డైరెక్టర్ అప్సర్ గారు, శివేంద్ర గారు వీళ్ళందరూ కలిసి సెట్ని ఎలా చేశారంటే ఒక ఆడుకుంటూ పాడుకుంటూ జరిగిన ఒక షూట్ లానే అనిపించింది. నేను ఇంకా ఏ షూట్ అంత ఎంజాయ్ చేయలేదు, అంత హ్యాపీగా గడవలేదు, టెన్షన్ లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మూవీ రిలీజ్ అయింది. సో అయిన తర్వాత మీ రోల్కి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా బెస్ట్ కాంప్లిమెంట్ మా గౌతమ్ దగ్గర నుంచి వచ్చింది. ఓకే. సో నా లుక్స్ చాలా బాగున్నాయని అందరూ లుక్స్ మీద చెప్పారు. అందరికీ నా లుక్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ స్పెషల్లీ నేను క్యూట్గా కనిపిస్తున్నా. అండ్ నా డ్రెస్సింగ్ సెన్స్, నా ఎక్స్ప్రెషన్స్, సటిల్ యాక్టింగ్ అది కూడా చాలా బాగా నచ్చింది అందరికీ. అండ్ ఐ లవ్ దట్. చాలామంది నాకు న్యూస్ ఆ రోజు ప్రెస్ వాళ్ళు కూడా క్యూట్గా ఉంది మీ ఫేస్, మీ ఎక్స్ప్రెషన్స్, మీరు చాలా క్యూట్గా కనిపిస్తున్నారని చెప్పారు. అది ద బెస్ట్ ట్యాగ్లైన్ అనమాట ఆ మూవీకి నాకు వచ్చింది. ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఎవరికైనా కూడా డ్రీమ్ రోల్స్ ఉంటాయి మూవీస్లో, ఏదో ఒక డ్రీమ్ రోల్ చేయాలి ఎప్పటికైనా లైఫ్లోని. సో అలాంటి ఇనాయికి ఏం డ్రీమ్ రోల్ ఉంది? ఎవరితో చేయాలని ఉంది? నాకు ఎవరితో చేయాలన్నాను కన్నా నాకు ఒక డ్రీమ్ రోల్ ఏంటి అంటే విలన్. సో తెలుగు ఇండస్ట్రీ సౌత్లోనే నేనే ద బెస్ట్ విలన్ అవ్వాలనేది నా డ్రీమ్. ఓకే. లేడీ ఉమెన్ విలన్ చాలా తక్కువ కదా. సో నాకు సెట్ అవుతుందని నా ఫీలింగ్, స్పెషల్లీ నా ఫీలింగ్. అది చేస్తా, ఖచ్చితంగా చేస్తా. నేను ఇప్పుడు కాకపోయినా ఎన్ని ఇయర్స్ అయినా నేను ఖచ్చితంగా విలన్గా చేస్తా. ఓకే. అది నా డ్రీమ్ రోల్. ఎవరితో చేయాలని అంటే చేస్తుంది ఇప్పుడు అట్లా. ఎస్, కైండ్ ఆఫ్ అట్లాంటి రోల్. నాకు ఎవరితో చేయాలంటే నాకు పవన్ కళ్యాణ్ గారితో చేయాలని ఉంది, దుల్కర్ సల్మాన్తో చేయాలని ఉంది, అల్లు అర్జున్తో చేయాలని ఉంది. ఉన్న టాప్ హీరోస్ అందరితో నేను విలన్గా చేయాలని నాకైతే ఉంది. హీరోయిన్గా కాదు. ఓకే.
అంటే ఒక్కొక్కరి ప్రియారిటీస్ ఒక్కొక్కటి అంటారు కదా, నాది ఇది. నాకు విలన్ రోల్, గట్టిగా ఫైట్స్ చేయాలి. ఫైట్స్? ఎస్ ఆబ్వియస్లీ, నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా. ఆ ఫైట్స్ కూడా ఎవరితో? హీరోతో, మెయిన్ హీరోతో, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, అంతే వాళ్ళతోనే హీరోతో ఫైట్ చేయడానికి ఈ రోల్ డ్రీమ్ రోల్ అయిందా? అంటే హీరోతో ఫైట్ చేయడానికనే కాదు, లేడీ విలన్ అనేది చాలా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ని నిభాయించడం అంటే దాన్ని చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతా నేను. అండ్ దాంట్లో ఒక పవర్ కనిపిస్తుంది. అదే మగవాళ్ళంటే ఇష్టం లేదు కదా, ఈ రకంగా అలా కొట్టేయచ్చాను. అది కూడా ఒకటి. ఓ మై గాడ్, అది కూడా ఒకటా? అయితే భయపడతారు వాళ్ళు మరి. అంటే నేను అర్థం చేసుకున్నా, నేను లైఫ్లో ప్రతిదీ నా తప్పులు నేర్చుకుని అందరు మగాళ్ళు అలా ఉన్నారని కదా తెలుసుకున్నా నేను. ఇప్పుడు సీరియల్ కిల్లర్ మూవీస్ ఉంటాయి, జనరల్గా ఆడవాళ్ళు చంపేస్తూ ఉంటారు. అలా మీరు మూవీస్ మగవాళ్ళని చంపే సీరియల్ కిల్లర్ మూవీ ఏం చేయరు కదా? చూద్దాం, క్యారెక్టర్ వస్తే చేద్దాం. రెడీగా ఉన్నది. రియల్ లైఫ్ అయితే కాదు, క్యారెక్టర్ వస్తే చేస్తాం. సో ఒక అందమైన అబ్బాయి ఎంటర్ అయిపోయాడు, సో మీ పర్సెప్షన్ మారింది, ఇంకెందుకు అయిపోయింది కదా, పోయినట్టే కదా. పర్సెప్షన్ మారినా నాకు నా డ్రీమ్ రోల్స్ మారవు కదా, నా డ్రీమ్ మారదు కదా. ఓకే, మీ డ్రీమ్ ఓకే, అవన్నీ ఓకే, బట్ అబ్బాయిల మీద పర్సెప్షన్ నేను చెప్పేది. పర్సెప్షన్ 100% ఏం మారలేదు. 100% అందరూ ఒకలాగా ఉండరు అని చెప్పి మాత్రం అర్థమైంది అంతే. ఓకే, అందరు అబ్బాయిలు ఒకలా ఉండరు అయితే అర్థమైంది. ఓకే, ఆ నెగిటివిటీ అయితే కొంచెం పోయింది. ఓకే, మీ అబ్బాయికి థ్యాంక్స్ అబ్బాయిల తరపు నుంచి పర్సెప్షన్ మార్చినందుకు. ఓ థ్యాంక్ యూ. సో నేను నిజంగా గౌతమ్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, చాలా నేర్చుకుంటున్నాను నేను తన దగ్గర నుంచి. గౌతమ్ పేరు లైఫ్లో నేర్చుకున్నా. అంటే బ్లష్ అవుతున్నారు మీరు, అసలు పేరు ఇలా చెప్తుంటేనే బ్లష్ కనిపిస్తుంది ఫేస్లో. గౌతమ్ ప్లీజ్, ఇప్పటివరకు ఇంకా ప్రపోజ్ కూడా చేసుకోలేదంటే ఎవరన్నా ఉంటే చేసుకోవచ్చు. లేదు లేదు అంటున్నారు, క్లియర్గా ఇంకెవరికి ఛాన్స్ లేదు. తనకే చెప్తున్నా, మీరిద్దరు ఇంకా చేసుకోలేదు కదా ప్రపోజ్. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ నా లైఫ్లో ఇంకా తన తర్వాత అంటే తను తప్పితే ఇంకెవరు లేదు, తన లైఫ్లో నేను తప్పితే ఇంకెవరు లేదు అంతే. మీరే చెప్పేస్తున్నారు అది కూడా. ఆబ్వియస్లీ నాకు తెలుసు, వీఆర్ 100% ష్యూర్ అబౌట్ ఈచ్ అదర్. కాన్ఫిడెంట్ అబౌట్ గౌతమ్ అయితే. లవ్ అనేది ఐ లవ్ యూ చెప్పుకుంటేనే లవ్ అవ్వదు. ఓకే, లోపల నుంచి రావాలి, 100% ఉండాలి. మాట్లాడేసుకుంటున్నాయా మీవి? మా ఇద్దరికి ఎంత సింక్ ఉంటుందంటే, ఇప్పుడు నేను ఏదైనా చెప్తున్నాను, నా తర్వాత డైలాగ్ ఏంటో తను చెప్పగలడు. డైలాగ్ ఇన్ ద సెన్స్ నేను రియల్గా మాట్లాడుతుంటే నేను నా నెక్స్ట్ మూవ్ ఏదో తను తెలుసు. ఓకే, తను ఏం చేయబోతున్నాడో నాకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మా ఇద్దరు బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంది, మాటలతో కాదు. లైక్ అది సంథింగ్ డిఫరెంట్ బాండ్ మాది. సరే, ఇప్పుడు అంటే ఇప్పుడు ఉంటుంది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది అని ఏమైనా గ్యారంటీ ఉందా? అంటే జనరల్గా అమ్మాయిలు అందరూ అదే అంటారు, ముందు బాగానే ఉంటుంది తర్వాత స్టార్ట్ అవుతుంది అని. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు చెప్పండి ఎలా ఉంటుంది లైఫ్ లాంగ్? దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం నేను ఇంత గాఢంగా లవ్లో మళ్ళీ బ్లష్. ఓకే, ఐ రియలీ డోంట్ నో అబౌట్ ద ఫ్యూచర్, బట్ హీఈస్ మై లైఫ్. తను ఏదైనా జరిగిందంటే, తనతో లైఫ్లో ఏదైనా బ్రేకప్ ఏదైనా జరిగిందంటే, ఇంకా నేను లైఫ్లో ఇంకొకరిని తీసుకోను. అంతే కదా, ఇంకేం చేసుకోరు. నేనేం చేసుకోను ఇక్కడ చెప్తే మళ్ళీ కాదు. ఒకసారి నాకు దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్, మై ప్యూర్ లవ్. ఏదైనా జరిగితే ఇన్ కేస్ మీరు అన్నట్టు తర్వాత, దాని తర్వాత నేను లైఫ్ లాంగ్ ఇంకెవరిని చూడను. నాకు అబ్బాయిలు అవసరం లేదు. ఓకే, హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్, అంతే. దాని తర్వాత నాకు ఇంకెవరు అవసరం లేదు. ఇది బ్రేకప్ అయితే నేను ఇంకేది తీసుకోలేను లైఫ్లో. సో గౌతమ్ హర్ట్ చేయద్దు అస్సలు, బెటర్. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ అట. అంతే, ఆబ్వియస్లీ. సో ఫైనల్లీ మీ ఫ్యాన్స్కి, జీ తెలుగు న్యూస్ వ్యూవర్స్కి ఏం చెప్తారు మూవీ గురించి, ప్రాజెక్ట్స్ గురించి? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నన్ను చాలామంది ఆదరించారు, అండ్ నేను ఏం చేయలేదని చెప్పి ఎస్పెషల్లీ చాలామంది బాధపడ్డారు. నేను చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది నాకు అన్నిటికంటే చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే చాలామందికి అంతలాగా వెయిట్ చేయరు. నేను ఆ రోజు ప్రెస్ మీట్ రోజు ఎంతమంది మీడియా వాళ్ళు అంటే నేను మూవీలో ఉన్నానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఐ లవ్ దట్. యాక్చువల్గా నేను రావాలని కోరుకుంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. అండ్ నేను ఇంకా మంచి మూవీస్ చేస్తున్నాను, గ్యాప్ తీసుకున్నాను, కానీ ఇక్కడ నుంచి మిమ్మల్ని అలరించడానికి ప్రతి మూవీలో నేను ఉంటాను, కనిపిస్తాను. చూడండి, నన్ను ఆదరించండి. ఐ లవ్ యూ సో మచ్ ఆల్ మై ఫ్యాన్స్, అండ్ ఫ్యాన్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఐ లవ్ యూ సో మచ్. అండ్
ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, నాకు రావట్లేదు. చాలా చాలా మాట్లాడేశారు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. మూవీస్ వచ్చే మూవీస్ అన్ని చాలా చాలా బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము అందరం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మూవీ దేవుడి దేవాల సక్సెస్, బ్లాక్ బస్టర్. 2 daysలోనే అన్నీ అలాగే అవ్వాలని 1 dayలో 10,000 టికెట్స్ అమ్ముడిపోయాయి. ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మీరందరూ కూడా చూడండి, శివం బజే మూవీ వచ్చింది. సో అది మీ నియర్ బై థియేటర్స్లో చూడండి అండ్ నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. మీరు చూసిన తర్వాత నన్ను కూడా ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు, ఒక ఫోటో తీసి, రీల్ తీసి. ఓకే, సో చూసారు కదా ఈ నాయతో చిట్చాట్. చాలా చాలా క్యూట్గా స్వీట్గా మాట్లాడేసింది అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్తో ముందు వస్తున్నా. ఇప్పటివరకు గ్యాప్ తీసుకుందే ఈ మూవీస్ చేయడం కోసం అని చెప్పి క్లియర్గా చెప్పారు. సో తనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.